అసలు లుచ్చగాళ్ళు మీరైవా ముఖ్యమంత్రి గారిని లుచ్చ అంటున్నావు? గౌరవం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా. అసలు నువ్వేం చదువుకున్నావు రా నాకు అర్థం కాదు. నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు నువ్వు? నువ్వు మాజీ మంత్రివి, ఒక ఎమ్మెల్యేవు. నువ్వు అసెంబ్లీలో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని. మా ముఖ్యమంత్రి గారు వాస్తవ నీకు కక్ష సాధింపు ధోరణి అయితే నా కొడుకులారా, నువ్వు, మీ అయ్య, మీ బావ, నీ చెల్లె, ఇప్పటి వరకు చెరపల్లె చెల్లుందరు. కానీ అది కక్ష సాధింపు ధోరణితో చేస్తలేడు. ఇది ప్రభుత్వ సొమ్ము తిన్నారు కాబట్టి, ప్రజల సొమ్ము తిన్నారు కాబట్టి, అందుకోసమే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. జరిగిన తర్వాతనే, వాస్తవాలు తేల్చిన తర్వాతనే, ఇది ప్రజలకు వివరించిన తర్వాతనే మిమ్మల్ని తిహార్ జైలుకు పంపాలనే ఆలోచన ఉన్నది. తప్పకుండా మరి ప్రభుత్వ సొమ్మును దోస్తే ఊరుకుంటారా? ప్రజల సొమ్మును దోస్తే ఊరుకుంటారా? మేమే పెద్ద మేము నీతిపరులము, మాకేమీ తెలియదు, మా మీద విచారణ చేస్తారా? మా మీద విచారణ చేయకపోతే మరి ఎవరి మీద విచారణ చేస్తారు? ఎవరి మీద విచారణ చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. తడ్నాకులారా, మీరు అంతా కొడితే 2021 నుంచి ఇప్పటిదాకా 25 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టుకొని.